హాయ్ ఫ్రెండ్స్, ఇది విజయవాడ దుర్గాదేవి గుడిలో అమ్మవారికి పెట్టే సారీ కోసం ఒక కుటుంబం వారు వచ్చి ఇక్కడ కూర్చుని చక్కగా అన్ని పళ్ళాల్లోకి సర్దుకుంటున్నారు. ఇంటి దగ్గర నుంచి సంచిలో తెచ్చుకున్నారు. ఇక్కడ కూర్చుని నీడని అన్ని సామాన్లు తీసుకుని ఒక్కొక్కటి సర్దుకున్నారు. చీర, రవిక, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ, 2 రకాల స్వీట్లు, 2 రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నారు. వారితో పాటు వారి బంధువులు కూడా తీసి తెచ్చుకున్నారు. అందరూ కలిసి చక్కగా సర్దుకుని అందరూ తలకొక పళ్ళెం పట్టుకొని లోపలికి వెడతారు. ఎంత అందంగా ఉందో చూడండి. సారంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు చక్కటిగా పెట్టుకుంటున్నారు. అలాగే ఇక్కడ జనానికి నీడ రావడానికి గొడుగులాగా ఇవి పైన టాప్ వేశారు. ఈ టాప్ కూడా చాలా బాగుంది. ఎండ పడకుండా కింద కూర్చుని ఉండడానికి హాయిగా ఆనందంగా ఉంది. ఇంకో కుటుంబం వారు సారి పట్టి కడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పళ్ళెంతో వారికి నచ్చినవన్నీ సర్దుకుని వెడుతున్నారు. అందరూ కూడా అలాగే చాలా రకరకాలు పట్టుకెడుతున్నారు. ఇక్కడ దుర్గాదేవి గుడిలో జనం కిటకిటలు ఆడుతున్నారు. ఎక్కేవారు ఎక్కుతున్నారు కొండకి, దిగేవారు దిగుతున్నారు. ఇలా తలనీలాలు ఇచ్చుకునేవారు ఇచ్చుకుంటున్నారు. ఎవరి మొక్కుబడిలో వారు తీర్చుకుంటున్నారు. కొండంటే ఇంతమంది జనమా అన్నట్టుగా కిటకిటలాడుతోంది. 3:30 వరకు కూడా జనంతో ఖాళీ లేకుండా ఉంది దుర్గమ్మ తల్లి కొండ. ఎన్ని బస్సులు ఎక్కినా కిటకిటలాడాయి. అన్ని బస్సులు దిగినా అన్ని బస్సుల నిండా జనం దిగుతూనే ఉన్నారు, ఎక్కేవారు ఎక్కుతూనే ఉన్నారు. అంతలా ఉన్నది. 3:30 అయ్యేటప్పటికి కొంతవరకు ఖాళీ అయింది. అప్పుడు మేము వెళ్ళి లోపల వరకు మొదటి గుమ్మం దాకా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని తల్లిని చూసుకుని వచ్చాం. అంత చక్కగా ఉంది. ఇదిగో బస్సు ఎంతమంది వేళ్లాడుతున్నారు బస్సు జనాలు. అంత చక్కగా ఉన్న దుర్గమ్మ తల్లి కొండ ఆషాఢ మాసం ఆనంద నిలయంలా ఉంది. జై దుర్గా భవాని, జై జై దుర్గమ్మ తల్లి. కొండ చుట్టూ ఉన్న సస్యశ్యామలంగా మొక్కలు ఉండబట్టే కాస్త నీడ వస్తుంది, కాస్త చల్లగాలి వస్తుంది. లేకపోతే ఇంతమందికి తగ్గట్టుగా గాలి